అంబర్పేట్ శంకర్ అతను తనను నమ్ముకున్న వారిని ఆపదలో ఆదుకునే హీరో. దౌర్జన్యంతో జనాన్ని దోచుకు తినేవారి వెన్నులో వణుకు పుట్టించిన విలన్. రక్తసిక్తమయం అతని జీవితం. అతను పయనించేది ఓ ముళ్ళబాట. దౌర్జన్యం మితిమీరి జనం పీడింపబడుతున్నప్పుడు ఆ జనం నుంచే ఓ శక్తి ఉద్భవిస్తుంది. ఆ శక్తిని కొందరు రౌడీ అంటారు, ఇంకొందరు సంఘ విద్రోహక శక్తి అంటారు, మరి కొందరు దేవుడు అంటారు. అతని జీవితాన్ని తరచి చూస్తే ఒళ్ళు గగ్గరు పొడిచే ఎన్నో సంఘటనలు మనకు కనిపిస్తాయి. రాజుల కాలంలో బలవంతుడు దాడి చేసి పక్క రాజ్యాన్ని రాసుకుంటే అది ధీరత్వం. అదే ప్రజాస్వామ్యంలో బలవంతుడు బలహీనుడి సొత్తు కాజేస్తే అది దౌర్జన్యం. అలాంటి దౌర్జన్యం మితిమీరి జనం పీడింపబడుతున్నప్పుడు ఆ జనం నుంచే ఓ శక్తి ఉద్భవిస్తుంది. ఆ శక్తిని కొందరు రౌడీ అంటారు, మరికొందరు సంఘ విద్రోహక శక్తి అంటారు, మరికొందరు దేవుడు అంటారు. అలాంటి శక్తిగా ఆవిర్భవించిన వ్యక్తి మన అంబర్పేట శంకర్. అనేక రకాలుగా సమాజంలో పేరు తెచ్చుకొని అనేక పెద్దలతో సత్సంబంధాలు పెట్టుకొని మరి కష్టాల్లో ఉన్నటువంటి పేదలకు అప్పుడప్పుడు సాయం చేస్తున్నటువంటి వ్యక్తి. మరి ఒక పేద కుటుంబం నుంచి వచ్చి కూడా మరి తన పిల్లలను మంచిగా చదివించడం, అన్ని వర్గాలతో సత్సంబంధాలు పెట్టుకోవడము చాలా సంతోషకరం. వ్యక్తిగతంగా మరి మంచి స్నేహితులు మేమిద్దరం. శంకర్ గారి 57వ జన్మదినోత్సవం మరి విజయవంతంగా జరగాలని, వారు సుఖ సంతోషాలతో 100 సంవత్సరాల పండుగ ఇదే విధంగా మరి జన్మదిన పండుగ జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వారికి, వారి స్నేహితులకు, వారి కుటుంబ సభ్యులకు, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హాయ్ శంకర్ అన్న, ముందుగా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సో 57 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మా శంకర్ అన్నకి ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యు. అంబర్పేట అంటే శంకర్ అన్న, శంకర్ అన్న అంటే అంబర్పేట. కానీ శంకర్ అంటే ఎవరు గుర్తుపట్టరు. అంబర్పేట శంకర్ అంటే హైదరాబాద్లో కాదు, భారతదేశంలో చాలామందికి తెలుసు. అండ్ మంచికి చాలా మంచి చాలామంది చెప్పుకుంటారు, కానీ ఏ రోజు కూడా నేను అలాగా కనిపించలేదు నాకు ఇప్పుడు కూడా. శంకరన్నలో కూడా ఇంకొక సాఫ్ట్ కార్నర్ కూడా ఉంది. ఎవరైనా వచ్చి హెల్ప్ అనగానే తను ముందుండి చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, మా అమ్మాయికి MBBS సీట్ ట్రై చేస్తున్నాను నేను, అరే మనకు తెలిసిన ఉన్నారే అని ముందుగా ట్రై చేసాడు. అంటే అది వస్తుందా రాదా పక్కన పెడితే ట్రై చేసాడు. సో అది మానవత్వ ధర్మం అది. సో ఎంతోమందికి ఆదర్శంగా, అలాగే మనం ఇద్దరం చాలా కాలం నుంచి ట్రావెల్ చేసాం. జస్ట్ హలో అంటే హలో అనే పరిచయం కాదు మంది. సో నన్ను తమ్ముడు అని పిలుస్తుంటాను, నేను అన్న అని పిలుస్తుంటాను. సో అదే ప్రేమ, అదే ఆదరణ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను అన్న. సో ఇలాగా సుఖ సంతోషాలతో అందరూ జీవిస్తామని ఆశిస్తాను. మీ తమ్ముడు शंकर अन्ना को मेरी तरफ से हैप्पी बर्थडे, गॉड ब्लेस। दुआ करता हूँ कि आपकी जिंदगी 100 साल तक रहे, आप अच्छा जिए। और उनके बारे में मैं क्या कहूँ, मेरे लिए मेरे फैमिली फ्रेंड हैं, बहुत सालों से हम जानते हैं। और जब भी हैदराबाद आता हूँ उन्होंने मुझे अपने बेटे की तरह माना और उन्होंने हमेशा मुझे साथ दिया मेरा, और ऐसे ही वो मेरा साथ देते रहे, ऐसी मैं दुआ करता हूँ।
హాయ్ శంకరన్న, ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. మన ఇద్దరి మధ్య పరిచయం ఒక 2 సార్లు మాత్రమే, కానీ పరిచయం అయినప్పుడు ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తిలాగా తమ్ముడు భోజనం చేస్తావా, నాన్న ఎలా ఉన్నావు, నీకు ఏదైనా కావాలంటే నాకు ఫోన్ చేయి అని చెప్పే మంచి మనసు ఉన్న వ్యక్తిని నేను చాలా అరుదుగా చూస్తుంటాను. అలాంటి వాళ్ళు మీరొకళ్ళు. మీలాంటి వాళ్ళు మాకు కావాలన్నా. అంటే ఏదో శంకర్ అన్న అనగానే చాలాసార్లు నేను కూడా అసలు అంబర్పేట వెళ్ళాలంటే చాలాసార్లు భయపడేవాడిని. అంబర్పేట శంకర్ అన్న అంటే భయపడేవాడిని. మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది మీరు మంచోళ్ళకి మంచోళ్ళు, చెడ్డవాళ్ళకి మాత్రమే చెడ్డవాళ్ళని. చాలా హ్యాపీగా ఉందన్న. ఇన్ని సంవత్సరాల జర్నీలో మీకు ఎన్నో స్వీట్ డ్రీమ్స్ లేకపోతే ఎన్నో మర్చిపోలేని సంగతులు ఉంటాయి, కానీ ఈ సంవత్సరం నుంచి మీకు అన్నీ మంచి జరగాలి. ప్రతి ఒక్కరికి ఇలాగే మీరు సహాయపడి మాలాంటి తమ్ముళ్ళకి ఎప్పుడు మీరు సపోర్ట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి పుట్టినరోజులు మీరు ఎన్నో జరుపుకోవాలి, అన్ని పుట్టినరోజులకు నేను హాజరవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ అన్న. కలకాలం దేవుడి ఆశీస్సులతో మీకు ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇట్లు మీ తమ్ముడు ధనరాజ్. హాయ్ అన్న, ఈరోజు మా అంబర్పేట శంకర్ అన్న 57వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా నా తరపు నుంచి శుభాకాంక్షలు తెలుపుతూ దేవుడు మీకు ఆయుష్ ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య. గాడ్ బ్లెస్ యు అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. మీ తమ్ముడు చంద్ర. నానా హ్యాపీ బర్త్డే నానా. మీరు ఇలాగే ఎప్పటికీ, ఇప్పుడు కాదు అందరికీ అంబర్పేట శంకర్ అన్న, మీరు అంబర్పేట్ షేర్. ఏ గడప కష్టం వచ్చినా మన గడపకే వస్తారు నాన్న. హ్యాపీ బర్త్డే టు నాన్న. మీరు ఎప్పటికీ అందరికీ ఇలాగే అండగా నిలబడాలని మీ కొడుకుగా నేను కోరుకుంటున్నాను. నాన్న అని ఎందుకంటున్నానంటే నన్ను కొడుకులాగా చూసుకున్నాడు. నాకు ధైర్యం చెప్పడంలో కానీ, నాకు సపోర్ట్ చేయడంలో కానీ, నేనున్నాను రా, నువ్వు నా కొడుకువి, నీకేమైనా ప్రాబ్లం వస్తే నాకు ఫోన్ చేయి అని చెప్పి నాకు ఎప్పటికీ నా మంచి కోరుకుంటాడు మా నాన్న. నాన్న నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉండాలి నాన్న, నీకు ఎప్పటికీ చిరునవ్వే ఉండాలి నాన్న. నువ్వే మాకు, మిమ్మల్ని చూస్తేనే చాలా ధైర్యం వస్తుంది మాకు. ఆ ధైర్యం ఎప్పటికీ మాతో ఉండాలా, మీరు హ్యాపీగా ఉండాలా. థ్యాంక్ యూ నాన్న. హాయ్, దిస్ ఈజ్ టార్జన్. మనసున్న మనిషి, ప్రజల కోసం పాటుపడేవాడు, ప్రజల గురించి ఆలోచించేవాడు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ముందుకు దూసుకెళ్తున్నటువంటి మన అంబర్పేట శంకరన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇంకా ఒక విషయం చెప్పాలి, ఈజ్ ఎ వెరీ గుడ్ హార్ట్ఫుల్ పర్సన్. నాకు 27 years నుంచి నాకు పరిచయం అన్న. చాలామందిని చాలా బాగా చూసుకుంటాడు. అట్లాగే నేను కూడా అన్నతో పాటు తిరిగాను ఒకప్పుడు, అంటే ఒక 10-15 years బ్యాక్. ఇప్పుడైతే నేను సినిమాలో వచ్చాను కాబట్టి, బట్ ఈజ్ ఎ వెరీ గుడ్ పర్సన్. ఇంకా 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 ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ